ఏజెన్సీ ప్రాంతంలో ఈ వైద్య సదుపాయానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా కోయిలగూడెం మండలంలో ఏజెన్సీకి ముఖద్వారం అయినటువంటి అక్కడ గత ప్రభుత్వాల్లో 30 పడకల హాస్పిటల్ ఉంటే వైసీపీ నాయకులందరూ కలిసి దాన్ని కేవలం 6 పడకల హాస్పిటల్ చేశారు అధ్యక్ష. అలాగే బుట్టాయిగూడెం మండలంలో సుమారు 100 పడకల హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని చేయలేని పరిస్థితి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా వైద్య సదుపాయం అందక చాలా మంది కూడా చనిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. తప్పకుండా మీ ద్వారాగా మంత్రివర్యులు గారికి తెలియజేసేది ఏంటంటే మా నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఉండేటువంటి నియోజకవర్గాల్లో తప్పకుండా వైద్య సదుపాయం ప్రతి గ్రామానికి అందించే విధంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు 24 అవర్స్ గిరిజన గుడేలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ తరఫున కోరుతున్నాను అధ్యక్ష. అలాగే టీ నరసాపురం మండలంలో కూడా హాస్పిటల్ ప్రారంభించి ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాన్ని కొనసాగించుకోకుండా ఆపేశారు అధ్యక్ష. దాన్ని అలాగే కోయిలగూడెం, బుట్టాయిగూడెం, టీ నరసాపురం మండలాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని త్వరితగతిన పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన గూడాలకి తప్పకుండా వైద్య సదుపాయం అందించాలి అధ్యక్ష. అలాగే ఏదైతే బుట్టాయిగూడెం హాస్పిటల్కి సంబంధించి మెరుగైన వైద్య సదుపాయం ఉంది, కానీ అక్కడ సరైన డాక్టర్స్ లేక వైద్యం అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మంచి డాక్టర్స్ని మా గిరిజన గూడాల్లో అందించి మంచి వైద్య సదుపాయం అందించాలని మీ తరఫున మంత్రివర్యులు గారికి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.